ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు. ఎంపీ కేశినేని నాని గారిని సీఎం క్యాంప్ ఆఫీస్కు తీసుకువెళ్లిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి గారు, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు. విజయవాడ నుండి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు కారులోని వెళ్లిన ఎంపీ కేశినేని నాని గారు, కార్ డ్రైవ్ చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన ఎంపీ కేశినేని నాని గారు, టీడీపీలో నిత్యం అవమానాలే, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పరిపాలన అద్భుతం, ఇకపై వైఎస్ జగన్తోనే నా ప్రయాణం, ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతుంది, ఎంపీ కేశినేని నాని. నమస్కారం. గత 4వ తేదీ నుంచి జరుగుతున్న పరిణామాలకి అన్నీ మీకు తెలుసు. సో నేను తెలుగుదేశం పార్టీకి లోక్సభకి రాజీనామా చేసి తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను కూడా నేను చెప్పాను. నేను 2013 జనవరి 16వ తారీఖు నుంచి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతూ జరుగుతుంది. ఆ రోజు 2013 జనవరి 21న కృష్ణా జిల్లాలోకి పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు మీకోసం పాదయాత్ర ఎంటర్ అవుతా అంటే 16వ తారీఖు నన్ను విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మరియు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి నన్ను పంపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పార్టీ కోసం కష్టపడినటువంటి తీరు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా 2014 ఎన్నికల వరకు పాదయాత్ర తర్వాత పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, అట్లాగే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు, తర్వాత జనరల్ ఎలక్షన్స్. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి మొత్తం అంతా నా పురస్కారాల మీద తీసుకుని నేను చేశాను. సావులైనా నేను చేశాను, దినాలైనా నేను చేశాను పార్టీ తరఫున. అట్లాగే కొంతమందికి ఆ రోజు నెలవారీ జీతాలు కూడా చెల్లించుకుని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది. నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను. అంతకుముందు మీ అందరూ తెలుసు, అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి 17 మందో 18 మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తరఫున పోటీ చేసే అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు. అది 2012లో 14లో నాకు గుర్తు నాకు గుర్తులేదు. అప్పుడు అందరూ అన్నారు నన్ను, ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, టైం వేస్ట్ చేసుకుంటున్నావు. రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. హోప్ విన్ హాస్పిటల్స్ నందు కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అతి చేరువలో. ఓపీ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. డాక్టర్ నసీరుద్దీన్ ఎంబీబీఎస్, ఎంఎస్, ఎఫ్ఎంఏఎస్, ఎఫ్ఐఏజిఎస్, జనరల్ మరియు అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ షమా సుల్తానా ఎంబీబీఎస్, డీజీఓ, డిఆర్ఎం, జర్మనీ. ప్రసూతి, స్త్రీ జననేంద్రియ వైద్య మరియు సంతాన సాఫల్య నిపుణులు. స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల గైనకాలజీ సమస్యలకు పరిష్కారం. డాక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్ ఐసీయూ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఎంఎస్, ఈఎన్టీ. డాక్టర్ ఎస్ నజ్మా ప్లాస్టిక్ సర్జన్. డాక్టర్ జి సాంబశివరావు ఎంబీబీఎస్, ఎండి, జనరల్ మెడిసిన్. డాక్టర్ జీవీఎస్ రాహుల్ రెడ్డి స్పెషలిస్ట్ ఇన్ ట్రామా ఆర్థోప్లాస్టీ. డాక్టర్ షేక్ ఫర్హత్ సుల్తానా సైకియాట్రిస్ట్. మా వద్ద అత్యాధునిక ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ మరియు డయాలసిస్ సౌకర్యం కలదు. మా వద్ద అన్ని ప్రముఖ కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్లు కలవు. క్యాష్లెస్ సదుపాయం కలదు. రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. హోప్ విన్ హాస్పిటల్స్ నందు కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అతి చేరువలో. ఓపీ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. రక్త పరీక్షల్లో 50% వరకు రాయితీ. మందులలో 10% రాయితీ కలదు. పాయిజనింగ్ కేసులు, యాక్సిడెంట్ మరియు ట్రామా అన్ని వేళలా చూడబడును. హోప్ విన్ హాస్పిటల్స్, గుంటూరు వారి తోట, 7వ లైను, ఓల్డ్ క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు. సెల్ 9703469700 77807 47616.